లెనిన్ మూవీ ఎక్స్‌ప్లనేషన్ కలియుగంలో వెంకటేశ్వర స్వామి రక్తంతో తడిచిన ఆ మట్టిలో వర్షాలు పడతాయి అనేది చిత్తూరు జిల్లా వాళ్ళ బలమైన నమ్మకం. ఆ నమ్మకంతోటే ప్రతి సంవత్సరం ద్రౌపదమ్మని ఎంతో బాధ్యతతో కొలుస్తారు. భారతం అంటే 18 పర్వాల మహాగ్రంథం. 18 రోజుల కురుక్షేత్రం. అందుకే ఈ 18 రోజుల పండుగ పేరు భారతం మిట్ట. ఈ 18 రోజుల పండుగకి గుర్తుగా ఈ ఊరిని శ్రీరామపురం భారతం మిట్ట అని పిలుస్తారు. ఈ పవిత్రమైన నేలకి ఉన్న ఒకే ఒక్క నిబంధన ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద ఒక్క రక్తపు బొట్టు చెందకూడదు. ఈ కథ 1976 శ్రీరామపురంలో ఆకలితో అడుగుపెట్టిన ఒక అనాథ పిల్లాడి కథ. రెండు ఊరోళ్ళు జెండా మేము పాతాలంటే మేము పాతాలని గొడవ పడుతూ ఉంటారు. ఈ పిల్లవాడు పూజారి దగ్గరకు వెళ్లి అయ్యా ఆకలిగా ఉన్నది అన్నం పెడతావా అని అడుగుతాడు. ఎట్టా పెట్టమంటావురా గుడి మీద జెండా పాతితేనే పుణ్యం వస్తాదని ఆ రెండు ఊర్లోళ్ళు నేనంటే నేనని రచ్చాడుతున్నారు. ఆ జెండా నిలబెడితేనే ద్రౌపదమ్మ ఊరికి నైవేద్యం అన్నదానం జరుగుతాయి. నువ్వు వెళ్లి ఆ లైన్లో నిలబడు అని చెప్తాడు. ఆ పిల్లవాడు ఆ జెండాని తీసుకుని వెళ్లి గుడి మీద పాతుతాడు. ఎవరు ఎంత చెప్పినా వినకుండా. వెంటనే ఉరుములు మెరుపులతో వర్షం పడడంతో అందరూ శుభశకునంగా భావిస్తారు. జయంతి అనే ఆమె ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చి బాబు ఎవరు నువ్వు? మీ అమ్మా నాయన యాడా అని అడుగుతుంది. నాకు ఎవరూ లేరమ్మా అని చెప్తాడు. జయంతి ఏమో అమ్మా అన్నాక నీకు ఎవరూ లేరంటావు ఏందిరా మేమంతా లేమా నీకు అనేదలికి ఆకలిగా ఉండాదమ్మా అంటాడు. జయంతి తన కొడుకు వసంతుని పిలిచి పలహారం ఇప్పించి నీ పేరు ఏంది అని అడుగుతుంది. లెనిన్ అని చెప్తాడు. అప్పటి నుంచి జయంతిని లెనిన్ ని పెంచుతుంది. కట్ చేస్తే 2001 కేంద్ర కారాగారము కడపకు తీసుకువస్తారు. ఒక వ్యక్తి జైలు నుంచి విడుదల అవ్వడానికి సంతకం పెట్టడానికి వెళ్లి కానిస్టేబుల్ తో జైలర్ గారు యాడన్నా అని అడగగా ఇంట్లో ఏదో ఫంక్షన్ అంట లేటవుతుందన్నారు. జైలర్ రికమెండేషన్ తో ముందే రిలీజ్ అయిపోతుండావు కదా మీ పేపర్ల పైన ముందే సంతకం పెట్టేసినాడులే అయినా ఉన్నన్ని రోజులు మా అందరికి మహాభారతం కథలు కథలుగా చెప్పినావు పూర్తి చేయకుండానే పోతుండావు ఏంది అని అడిగేతలికి పూర్తి చేసేదానికే పోతుండా అన్న అని వేలుముద్ర వేసి తన కోసం జైలు బయట ఎదురు చూస్తున్న మెడలో గంటలు కట్టి ఉన్న ఒక కుక్కతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జైలర్ వచ్చిన తర్వాత కానిస్టేబుల్ జైలర్ తో సార్ ఖైదీ నెంబర్ 108 ఉన్నాడు కదా సార్ ఏందిరా మహాభారతం పూర్తి చేయకుండా పోతున్నావంటే పూర్తి చేసేదానికే పోతున్నా అన్నాడు సార్ అని చెప్పేతలికి జైలర్ ఆలోచించి అవును వాణ్ణి తొలగిపోయేదానికి ఎవరైనా వచ్చిండారా అని అడిగేతలికి మనుషులు ఎవరూ రాలేదు సార్ కుక్క వచ్చిందంట అని చెప్తాడు. జైలర్ ఆ కుక్కని కన్నయ్య అని కానిస్టేబుల్ జైలర్ ఆ ఖైదీ సెల్లులోకి వెళ్లి చూస్తే మహాభారతంలోని విశ్వరూపాన్ని గీసి ఉంటాడు. అది చూసి జైలర్ ముఖంలో ఆందోళన కనపడుతుంది. ఆ వ్యక్తి ఆ కుక్క శ్రీరామపురం భారత మిట్టకి వస్తారు. ఆ ఊర్లోని ఎత్తిరాజులు అనే వ్యక్తి ఇంటికి వెళ్తాడు. అక్కడ నుంచి బారుకి వెళ్తాడు. జైలర్ వేరే అతనికి ఫోన్ చేసి ఒక కేసు గురించి ఎంక్వైరీ చేయాలి కొంతమంది డీటెయిల్స్ వాళ్ళ అడ్రస్ పంపిస్తుండా అని చెప్తాడు. ఆ వ్యక్తి బార్లోకి రాగానే అక్కడ పనిచేసే ఒక పిల్లాడు వచ్చి అన్న టేబుల్స్ ఖాళీగా లేవు ఫుల్ అయిపోయుండాయి మీకు కావాలంటే పార్సిల్ ఇస్తా అని అంటుండగా ఆ బారు ఓనర్ భయపడుతూ రే ఢిల్లీ నా టేబుల్ వేసి దగ్గరుండి ఏం కావాలో చూడు అంటాడు. ఢిల్లీ ఓనర్ దగ్గరికి వెళ్లి ఎప్పుడూ కసరని నీ కళ్ళల్లో భయం చూస్తా ఉండా ఎవరన్నా అని అడిగేతలికి లెనిన్ అని చెప్తాడు. ఆ మాట వినగానే ఢిల్లీ లెనిన్ ని చంపడానికి పెట్టుకున్న కత్తిని తీసుకుంటాడు. ఢిల్లీ మందు బిర్యానీ తీసుకువచ్చి ఇందాక చీకట్లో గమనించలా నాది మీ ఊరే అన్నా అని చెప్పేతలికి నాది మీ ఊరు కాదులేరా అంటాడు. ఢిల్లీ ఏమో నీ పేరు చెప్పగానే ఊర్లో వాళ్ళు అందరూ వాడిది మన ఊరు కాదు అంటారు. ఇంకొందరు ఆ పేరు ఎత్తద్దని తిడతారు. ఇంకొంతమంది అయితే ఏంటికో భయపడతారు. అదే భయం ఈ రోజు మా ఓనర్ కళ్ళల్లో చూసిన ఎవరన్నా నువ్వు ఊరంతా నీ గురించి ఒకటే మాట వాడిది అయిపోయిన కథ అని మరి నీ కథ అయిపోతే మళ్ళీ ఏంటికి తిరిగి వచ్చినావన్నా పేరు ఎత్తడానికే భయపడే భారతం మిట్టలో అసలు ఏం జరిగిందన్నా అని అడుగుతాడు. లెనిన్ ఇలా చెప్తాడు కురుక్షేత్రం ఆ కురుక్షేత్రం గురించి నీకు చెప్పాలంటే మన ఊరి పెద్ద నాగమణి పెదనాయన చావుతో మొదలు పెట్టాలిరా ఆయన చనిపోయిన తర్వాత ఊరి ప్రజలు కంగారు పడ్డారు ఎక్కడ భారతం మిట్ట జాతర ఆగిపోతుందేమోనని ఎందుకంటే ఆ ఇంటి నుంచి ముత్తైదువు సారి ఇస్తేనే జాతర జరుగుతుంది కాబట్టి అప్పుడే జయంతి పెద్దమ్మ ఒక నిర్ణయం తీసుకుంటుంది భారతం మిట్ట 18 రోజుల జాతర ముగిసేంత వరకు బొట్టు పెట్టుకుంటా అని. ఈ జాతరలో పవిత్రమైన స్థానం ధర్మరాజు. ధర్మరాజు అంటే జాతరకే మహారాజు. ఊరిలో ప్రతి ఇంటికి అవకాశం వస్తాది. జాతర పూర్తయిన తర్వాత ఇంటి పేరులో ధర్మరాజుని చేరుస్తారు. ఇదే ఊరిలో ప్రతి ఒక్కరూ కావాలనుకునే గుర్తింపు. ముఖ్యంగా మా చిన్నాయన యతిరాజులు. ఆయన ధర్మరాజు అవ్వడం మా పెద్దమ్మకి అస్సలు ఇష్టముండదు. తన మామ ఉంచుకున్న దానికి పుట్టాడని. మా నీలకంఠం మామ దిగువ రామాపురం ఊరి పెద్ద నిండు బంగారం.
ఈ భారతంలో మా శకుని దామోదరం. నేను ఎలాగైతే వచ్చినానో అలాగే నన్ను ఎతుక్కుంటూ ఒక కుక్క వచ్చినాది. దీని పేరే కన్నయ్య. ఇంకా శ్రీనివాసులు, బాలాజీ, ద్వారక, మురళీగాడు వీళ్ళే నా ప్రపంచం అని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకువెళ్తారు. లెనిన్ మొదటిసారిగా ఈ ఊరు వచ్చినప్పుడు తన ఆకలి తీర్చుకోవడానికి గుడి మీద జెండాను పాతాడు. కానీ ఊరి ప్రజలు దానిని శుభశకునంగా భావించి ప్రతి సంవత్సరం జాతర నాడు లెనిన్ చేతే జెండాని పాతిస్తారు. వెంటనే ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది. దామోదరం ఎమ్మెల్యే రాఘవరెడ్డి తమ్ముడు ఎమ్మెల్యే కటౌట్ ని జాతరలో నిలబెడతారు. జయంతి ఇది పద్ధతి కాదు అని అనేతలికి ఎమ్మెల్యే తమ్ముడు మొగుడు పోయినా బొట్టు పెట్టుకునే ఈమె కూడా ఆచారాలు పద్ధతుల గురించి మాట్లాడుతుంది అంటాడు. జయంతి తలదించుకునేతలికి ఏంటి పెద్దమ్మ అలా తలదించుకున్నావు? ఆ వాన చినికే నీ ఐదోతనానికి ఆశీర్వదించి పోయినది. అట్టాంటిది ఈ పనికి మాలినోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటామా ఏంది? తల ఎత్తి అడ్డంగా ఉంది నరికేయక అని లెనిన్ అనేతలికి ఎమ్మెల్యే తమ్ముడు లెనిన్ దగ్గరికి వచ్చి తీయకపోతే ఏం చేస్తావురా అని బెదిరించేతలికి నేను తీస్తా అని లెనిన్ అంటాడు. ఎమ్మెల్యే తమ్ముడు దమ్ముంటే టచ్ చేయరా అనేతలికి లెనిన్ గొడ్డలి తీసుకొని గుంజ నరికేతలికి కటౌట్ నేల మీద పడిపోతుంది. ఇంతలో ఎమ్మెల్యే కారులో వచ్చి నేల మీద పడిన కటౌట్ ని చూసి లెనిన్ వైపు కోపంగా చూస్తాడు. లెనిన్ వెనకాల ఊరంతా నిలబడడం చూసి వెనక్కి వెళ్లిపోతాడు. విజయవంతంగా 100వ భారతం మిట్ట మొదలవుతుంది. జాతర 3వ రోజు. లెనిన్ కి పిల్లవాడు విసిరేసిన విగ్రహం పొరపాటున తలకి తగలడంతో వెనకాల దుర్యోధనుడి వేషంలో ఉన్న వ్యక్తికి తగులుతాడు. ఆ వ్యక్తి పడిపోతుండగా లెనిన్ పట్టుకుంటాడు. అప్పుడే లెనిన్ కి తెలుస్తుంది ఆ దుర్యోధనుడి వేషంలో ఉంది ఒక అమ్మాయి అని. లెనిన్ గాయం నుంచి కారిన ఒక రక్తం బొట్టు ఆ అమ్మాయి నుదుటిపైన పడుతుంది. ఆ అమ్మాయి అక్కడి నుంచి సిగ్గుపడి వెళ్లిపోతుంది. ఆ అమ్మాయి దుర్యోధనుడి నాటకం బాగా చేస్తుండగా అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే ఎత్తిరాజులు లెనిన్తో ఇలా అంటాడు. ఆ ఎమ్మి పేరు భారతి. మన నీలకంఠం మావయ్య చిన్న కూతురు. మద్రాసులో ఉంటాది. వాళ్ళ పెద్దయ్యకి పిల్లకాయలు లేరని చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయిని పెంచుకుంటున్నారు. లక్షణంగా ఉంది కదా అనేతలికి లెనిన్ బంగారంలా ఉండాది అంటాడు. నీలకంఠం లెనిన్ ని పిలిచి నా కూతురు భారతి. నాకు మీ అత్తకి చిన్న పని ఉండాది. అమ్మిని నువ్వు ఇంటికాడ వదిలిపెట్టు అని చెప్తాడు. కానీ భారతి బండి నడుపుతుంది. లెనిన్ వెనకాల కూర్చుంటాడు. వెళ్తుండగా భారతి లెనిన్తో ఇంతకీ నువ్వు ఏం చేస్తుంటావు అని అడగగా నేనా భారతం మిట్ట ఆర్గనైజర్ ని అనేతలికి ఆర్గనైజర్ అంటే ఇట్లా అమ్మాయిలని ఇంటి దగ్గర దిగబెట్టడం ఇట్లాంటి పనులు చేస్తుంటావా ఏంటి అని అడిగేదలికి ఏంటమ్మి అట్లా మాట్లాడుతున్నావు? ఈ లెనిన్ గాడు నిప్పు అని చెప్తాడు. భారతి వెళ్ళేటప్పుడు నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతుంది. జాతర 4వ రోజు భారతిని దామోదరం మనుషులు వెంబడించేదలికి భారతి లెనిన్ వెనకాలకి వచ్చి దాక్కుంటుంది. ఏంటి ఈ అమ్మిని తరుముతున్నారు అని లెనిన్ అనేతలికి ఈ అమ్మి ఇంట్లో పనిచేసే రచ్చరం మొగుడు మా బావతో పేకాడి గాజులు పోగొట్టుకున్నాడు. ఈ అమ్మి ఆ గాజులు ఎత్తుకొచ్చేసినాది అని చెప్తారు. ఇంతలో దామోదరం అక్కడికి వస్తాడు. లెనిన్ ఆ గాజులు దామోదరానికి ఇప్పిస్తాడు. దామోదరం ఏమో ఏంటమ్మి దొంగలాగా ఎత్తుకొచ్చేసినావు మగాడిలా ఆడి గెలుచుకోవాలి గాని అంటాడు. నీతో ఆడినోడు ఎవడైనా గెలిచినాడా మామా అని లెనిన్ అనేతలికి కటౌట్ పడగొట్టిన మగోడివి కదా నువ్వు ఆడతావా అని దామోదరం అనేతలికి భారతి అది విని ఆడతాడు అంటుంది. నాకు ఆట రాదు అని లెనిన్ భారతికి చెప్పేదలికి భారతి ఏమో నీతో ఆడేదానికి లెనిన్ ఎందుకు నేను చాలు పందెం ఏంటి అని అడుగుతుంది. నేను గనక గెలిస్తే భారతం వెంట బాధ్యతలను నాకు అప్పచెప్పాలి అంటాడు. భారతి సరే అని నేను కనుక గెలిస్తే ఈ సంవత్సరం పేకాట మొత్తం నువ్వు తీసేయాలి అంటుంది. భారతి దామోదరం ధర్మరాజు ముందు ఆట ఆడడానికి కూర్చుంటారు. భారతి ఆడే ముందుగా నా మీద నీకు నమ్మకం ఉందా అని లెనిన్ ని అడుగుతుంది. లెనిన్ ఏమో అస్సలు లేదు నా భయం నాది అని అంటాడు. భారతి ముందు భయం భయంగా ఉన్న మొదటి ఆటనే షోతో గెలుస్తుంది. భారతి మళ్ళీ నా మీద నమ్మకం ఉందా అని అడగగా ఉంది అని లెనిన్ అంటాడు. ఒక అమ్మాయి చేతిలో ఓడిపోయాడని దామోదరం పంచె ఊడదీసి అందరూ వెగతాళి చేస్తూ నవ్వుతారు. భారతి వెళ్లిపోతూ లెనిన్తో ఇలా అంటుంది. మా నాయన్ని అడిగితే ఎలాగో నిన్నే పంపించేలాగా ఉన్నాడు. నాకు తిరుపతిలో పని ఉండాది. జాగ్రత్తగా తీసుకుని పోయి తీసుకురా సరేనా? బస్టాండ్ లో ఎదురు చూస్తూ ఉంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఉదయాన్నే భారతి లెనిన్ కోసం బస్టాండ్ లో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో బస్సు రావడంతో ఎక్కుతుంది. వెనకాల ఎక్కే వాళ్ళని తన్ని భారతిని బస్సులో ఎత్తకెళ్తారు. ఇదంతా చేసేది దామోదరం భారతి చేతిలో ఓడిపోయాడనే కోపంతో. ఇంతలో లెనిన్ అక్కడికి వస్తాడు. తన ఫ్రెండ్ సైకిల్ పైన జరిగినంతా తెలుసుకొని సైకిల్ పైన బస్సుని చేస్ చేసుకుంటూ వెళ్లి బస్సులోకి వెళ్తాడు. శివని తన మనుషులనే చితకగొడతాడు. ఊరు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తాడు. లెనిన్ శివని తన్నేతలికి బస్సు అద్దాన్ని పగలగొట్టుకొని కింద పడతాడు.
లెనిన్ని వెనకాల నుంచి ఒకడు గుణపంతో పొడవడానికి వచ్చేదలికి వసంత్ గుణపాన్ని పట్టుకొని ఆపుతాడు. వసంత్ గుర్తున్నాడు కదా, జయంతి కొడుకు. చిన్నప్పుడే చదువుకోవడానికి మద్రాసు వెళ్ళిపోతాడు. సంవత్సరానికి ఒక్కసారి వస్తాడు. కానీ ఈసారి ఊర్లోనే హాస్పిటల్ పెట్టి ఊర్లోనే ఉండిపోవడానికి వస్తాడు. లెనిన్ కోపంతో శివ ముఖాన్ని కాల్చేస్తాడు. వసంత్ వచ్చి లెనిన్ని ఆపుతాడు. ఇంటికి వచ్చేటప్పుడు లెనిన్ వసంత్తో ఇక్కడ జరిగింది పెద్దమ్మకి చెప్పొద్దు అంటాడు. వసంత్ ఊర్లో హాస్పిటల్ ని స్టార్ట్ చేయడానికి వచ్చాడు అని చెప్పాను కదా. ఆ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి ఎమ్మెల్యే పర్మిషన్ ఇవ్వడు. కానీ వసంత్ ఫ్యామిలీకున్న పలుకుబడితో పర్మిషన్ తెచ్చుకుంటారు. వసంత్ రిబ్బన్ కటింగ్ కి ఎమ్మెల్యేని పిలిపించి జయంతి చేత రిబ్బన్ కటింగ్ చేపిస్తాడు. ఎమ్మెల్యేని అవమానపరచడానికి పర్మిషన్ ఇవ్వలేదన్న కోపంతో. ఎమ్మెల్యే నైట్ తాగి దామోదరం తన తమ్ముడితో ఇలా అంటాడు. ఆ లెనిన్ గాడు ఏమో కటౌట్ పడగొట్టినాడు. ఈ వసంత్ గాడు పిలిచి మరీ నలుగురిలో అవమానించినాడు. వదలను. ఒకప్పుడు వాళ్ళ నాయన కూడా ఇట్లే పంచాయతీ ఎలక్షన్స్ లో ఎదురు నిలిచాడని యాక్సిడెంట్ లో లేపేసిన. ఈసారి ఇద్దరినీ వదలను అంటాడు. జాతర 12వ రోజు భారతి తన ఫ్రెండ్ వెళ్తూ ఉండగా ఒక అబ్బాయి తన ఫ్రెండ్ కి రేపు సినిమాకి వెళ్దాం అని రాసిన కాగితాన్ని ఇస్తాడు. భారతి తన దగ్గర నుంచి ఆ కాగితాన్ని తీసుకుని లెనిన్ దగ్గరికి వెళ్లి కాగితం చూపిస్తూ, ఏంటిది, మా నాయన నిన్ను తోడుగా పంపినాడని లవ్ లెటర్ రాసేసినావా అనేదలికి, రాయడమే రానివాడు లెటర్ ఎలా రాస్తాడు అంటాడు. ఏంటి, నీకు రాయడమే రాదా అని భారతి అంటుంది. రాయడమే కాదు, చిన్నప్పటి నుంచి చదవడము కూడా రాదు అంటాడు. భారతి వెనక్కి తిరిగి వెళ్లిపోతుండగా, సరేలే, ధైర్యం లేకపోతే చదవద్దులే అని లెనిన్ అనేదలికి భారతి ఇలా తన మనసులోని మాటలు కాగితంలో ఉన్నట్టు చెప్తుంది. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే యుద్ధ భూమిలో ముందుకు కదులుతున్న వీరుడిలాగా కనిపించినావు. అందరిలో పాటై వినిపించినావు. కోపంలో ఊరందరికీ నమ్మకమై నిలబడ్డావు. ఆటలో నన్ను నమ్మినావు. బాటలో పోటీ పడినావు. ఏకంగా నుదిటిపైన సింధూరమైనావు. ఈ భారతం మిట్ట మొదలయ్యి 12 రోజులయ్యింది. అంటే 288 గంటలు, 17,287 నిమిషాలు, 10,36,800 సెకండ్లు వాడి వల్ల ఒక్క క్షణంలాగా గడిచిపోయినాయి. వాడు ఎదురుగా ఉంటే ఇలాంటి క్షణాలు జీవితాంతం ఇస్తావా అని అడగాలని ఉంది. ఏంది ఇస్తావా బంగారం అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. నీలకంఠం పెద్ద కూతురు వైదేహికి వసంత్కి పెళ్లి నిశ్చయించుకొని తాంబూలాలు తీసుకుంటారు. జాతర 17వ రోజు వైదేహికి పెళ్లి అవుతుందని తెలుసుకొని ఒకడు వైదేహిని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం రా అని అంటూ ఉంటాడు. అది చూసి అందరూ అక్కడికి వస్తారు. దామోదరం అది చూసి దొరికిందే ఛాన్స్ అనుకొని ఇలా మాట్లాడతాడు. పాపంరా నాదముని బావ కుటుంబం. వాళ్ళ నాయన ఎంగిలి చేసిన ఇస్తరాకులు ఏమో ఇంటి చుట్టుపక్కలే తిరుగుతున్నాయి. ఇప్పుడేమో ఎంగిలైన కోడలే ఇంటికి వచ్చేస్తుండాది. ఇంకా నాకు తెలుసురా, వీళ్ళ ఇంటి పేరు ఉమ్మడి కాదు, ఎంగిలని పెట్టచ్చు అని నవ్వుతుండేదలికి ఎత్తిరాజులు వెళ్లి కాలర్ పట్టుకొని, ఎవర్రా ఎంగిలి అనేదలికి జయంతి ఎత్తిరాజులను తిట్టి, నీ వల్లే కదా ఈ మాటలు పడుతున్నాము, పోరా ఇక్కడి నుంచి అని పంపించేస్తుంది. రాత్రి ఎత్తిరాజులు పొలిమేరలో కూర్చొని తాగుతూ ఉంటాడు. ఉదయం జరిగింది తలుచుకొని. అప్పుడు ఏదో చప్పుడు అవ్వడంతో లైట్ వేసి చూస్తే వైదేహి కనపడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు పొలిమేరలు దాటుతుంది ఏంది అని అనుమానం వచ్చి ఫాలో అవుతాడు. వైదేహి ఎత్తిరాజులను గమనించి కనపడకుండా దాక్కుంటుంది. కట్ చేస్తే ఉదయాన్నే నీలకంఠం జయంతి ఇంటికి వచ్చి, నా కూతురు ప్రేమించిన వాడితో వెళ్లిపోతున్నానని లెటర్ పెట్టి వెళ్లిపోయింది అని చెప్తాడు. జయంతి తమ్ముడు ఏమో, మరి మా పరువు సంగతి ఏంటి అని నీలకంఠాన్ని అడుగుతాడు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి, అదే చేస్తాను అనేదలికి, నీ చిన్న కూతురు ఉంది కదా భారతి, తనని అనుకున్న ముహూర్తానికే ఇచ్చి పెళ్లి చేయండి అని జయంతి తమ్ముడు అనేదలికి జయంతి తన తమ్ముడిని తిడుతుంది. నీలకంఠం ఏమో తను చెప్పిన దాంట్లో తప్పు ఏముంది అని వసంత్ని భారతిని పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడతాడు. వసంత్ ఒప్పుకుంటాడు. వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్లిపోతుండగా జయంతి తన తమ్ముడు ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే మనకి చూపిస్తారు, వైదేహి తను ప్రేమించిన వాడితో వెళ్లిపోదు. నిజం చెప్పాలంటే తను ఆ అబ్బాయిని ప్రేమించదు. ఆ అబ్బాయే వైదేహిని ప్రేమిస్తాడు. ఇదంతా జయంతికి తెలిసినా తను చూడకపోతే ఆ అబ్బాయి ఎందుకు వెంట పడతాడనే అనుమానంతో వైదేహిని ఆ అబ్బాయిని ఇద్దరిని చంపేపిస్తుంది. ఆ లెటర్ ని కూడా జయంతిని తన తమ్ముడి చేతికి ఇచ్చి వైదేహి రూమ్ లో పెట్టిస్తుంది. ఎత్తిరాజు లెనిన్ దగ్గరికి వెళ్లి వసంత్ భారతి పెళ్లి గురించి చెప్తాడు. లెనిన్ కి ముందే ఆ పెళ్లి గురించి తెలుస్తుంది. కానీ వసంత్ ఇప్పటికే ఒక పెళ్లి ఆగిపోయి బాధలో ఉన్నాడు. ఇంకొక పెళ్లి ఎలా ఆపాలని ఆలోచించి వసంతని బాధ పెట్టడం కంటే తనే బాధపడడం మంచిదని గమ్మునైపోతాడు. ఎత్తిరాజులు పెళ్లిలో ఎక్కడ గొడవ చేస్తాడేమోనని తన మీద ఒట్టు వేయించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ ఎత్తిరాజు లెనిన్ ఫ్రెండ్స్ తో కలిసి భారతిని పెళ్లిలో నుంచి కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేస్తాడు. ఎత్తిరాజుల ప్లాన్ లో భాగంగా కరెంట్ తీసే టయానికి భారతి అందరి ముందు పెళ్లి మండపంలో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి వసంత్తో ఇలా అంటుంది.
అంగడిలో బొమ్మన వసంత్ ఒకటి కాకపోతే ఇంకొకటి కొనుక్కోవడానికి ఆడపిల్లని అడగాలి. ఆఖరికి తాళి కట్టే ముందు అయినా తన ఇష్టాన్ని అడగాలి. నాకు లెనిన్ అంటే ఇష్టం అంటుంది. నీలకంఠం భారతిని కొట్టబోయే టయానికి వసంత్ ఆపి లెనిన్‌తో నీ పెళ్లి నేను చేస్తా అని భారతిని కారులో ఎక్కించుకొని లెనిన్ దగ్గరకు తీసుకువెళ్తాడు. వసంత్ లెనిన్‌తో చెప్పింది నువ్వే నాకు చెప్పలేదు అని తాళి తీసి లెనిన్ చేతిలో పెట్టి పోయి కట్టు. దూరంగా కనపడుతున్న భారతం మెట్ట మీ పెళ్లికి సాక్ష్యం. అలాగే నేను ఉంటా అని భారతి దగ్గరికి పంపిస్తాడు. భారతి దగ్గరికి వెళ్లి బంగారం అనగానే భారతి లెనిన్ని హగ్ చేసుకుంటుంది. ఇంతలో వసంత్‌ని కత్తితో ఎవరో పొడుస్తారు. అది లెనిన్ చూసి వాళ్ళని కొట్టి వసంత్‌ని కారులోకి ఎక్కించి తీసుకువెళ్తుండగా అడ్డంగా ఎద్దుల బండులు పెట్టి తగలబెడతారు. లెనిన్ భారతితో నేను వస్తా, నువ్వు వసంత్‌ని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళు అని చెప్పి ఎద్దుల బండిలను కాలుతో తన్ని లుంగీ పైకి కట్టి ఎద్దుల బండి చక్రాన్ని తీసి పైకి ఎత్తి వాళ్ళ మీద ఇసిరేస్తాడు. వాళ్ళల్లో ఒకడిని మిమ్మల్ని ఎవరు పంపించారు అని అడగగా చెప్పకపోవడంతో చెయ్యి నరికేస్తాడు. భారతి వసంత్‌ని హాస్పిటల్లో చేరుస్తుంది. కట్ చేస్తే ప్రెజెంట్‌కి తీసుకువస్తారు. లెనిన్ కేసులో సస్పెక్ట్స్ గా ఉన్న వాళ్ళు అంతా ఇళ్లల్లో లేరని జైలర్ తెలుసుకొని కానిస్టేబుల్‌తో ఇలా అంటాడు. లెనిన్ గీసిన విశ్వరూపానికి అర్థం ఏంటో తెలుసా? కురుక్షేత్రంలో అర్జునుడు నా వాళ్ళని చంపలేకపోతుండా అంటే దానికి శ్రీకృష్ణుడు ఒక మాట అన్నాడు. ఇది యుద్ధం, నీ ధర్మము నువ్వు చేయని. నా అంచనా కరెక్ట్ అయితే అందరినీ వాడే ఒక దగ్గరికి చేర్చి ఉంటాడు. వాళ్ళని చంపడం తన ధర్మం అయితే వాడిని ఆపడం మన ధర్మం అని పోలీసులతో జైలర్ శ్రీరామపురం భారతమెట్టకి బయలుదేరతాడు. జైలర్ ఆలోచన ప్రకారంగానే లెనిన్ అందరినీ బారికి వచ్చేలాగా చేస్తాడు. ఢిల్లీ వసంత్ అన్నని చంపింది ఎవరు అని అడిగేదలికి లెనిన్ ఇలా అంటాడు. వస్తా వస్తా నాతోనే తెచ్చిన ఎవరో గమనించలేదా అని సంచిలో నుంచి ఎత్తిరాయలు తల తీసి టేబుల్ మీద పెడతాడు. అందరూ వణికిపోతారు. లెనిన్ ఏమో తెగిన తల ఒకటి, మిగతా ఎన్ని తలలు ఉన్నాయో లెక్క పెట్టరా అనేదలికి తెగిన తలతో కలిపి 99 అని చెప్తాడు. లెనిన్ తిరిగి ఢిల్లీకి కథ చెప్పడం మొదలు పెడతాడు. లాడ్జిలో గాయాలు అయి పడి ఉన్న రౌడీలకి డబ్బులు ఇచ్చి ఎత్తిరాజులు ఇంటికి వస్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది వైదేహిని జయంతినే చంపిందని ఎత్తిరాజులకి తెలుసని. ఎత్తిరాజుల ప్లాన్ ఏంటంటే వైదేహిని చంపిన కేసులో జయంతిని జైలుకు పంపించి వసంతిని చంపి తను ధర్మరాజు అవ్వాలనుకుంటాడు. లెనిన్ నీలకంఠాన్ని ఒప్పించి భారతిని పెళ్లి చేసుకుంటాడు. జాతర అయిపోయిన నెల రోజుల తర్వాత కూడా హోమగుండం నుంచి పొగలు రావడంతో ఊరంతా అపశకునంగా భావిస్తుంది. ఎత్తిరాజులు కూడా వసంతిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుని ఎమ్మెల్యే ఎత్తిరాజులతో చేతులు కలిపి ఈ పిల్లాన్ని వసంత్ దగ్గర చేర్చు అని చెప్తాడు. ఎమ్మెల్యే మాట ప్రకారంగానే ఎత్తిరాజులు ఆ పిల్లాన్ని వసంత్ దగ్గర పనికి చేరుస్తాడు. వసంత్ ప్రతిరోజు రాత్రి తన మామకి ఇండిషన్ చేయడానికి వెళ్తున్నాడని గమనించి ఎమ్మెల్యే తమ్ముడికి మెసేజ్ చేస్తాడు. ఒకరోజు రాత్రి వసంత్ని చంపడానికి ఎమ్మెల్యే ఎత్తిరాజులు, శివ, దామోదరం కాపు కాస్తారు. కానీ వసంత్కి ఆ పథకం గురించి మొత్తం తెలిసినా అక్కడికి వెళ్లి అందరితో ఈ పథకం గురించి నాకు ముందే తెలుసు. కానీ నా మనసులోని మాటలు మీకు చెప్పాలి అని ఇలా చెప్తాడు. నాకు భారతి అంటే కాలేజీ రోజుల నుంచే ఇష్టం. దానికి వైదేహి అడ్డం వచ్చేసరికి మా అమ్మని అడ్డం పెట్టుకుని చంపేశా. ఇంకా చెప్పాలంటే అగ్నిహోమం నుంచి ఇంకా పొగలు రావడానికి కారణం కూడా నేనే. ఎక్కడ మొదలైందో అక్కడే ముగింపు ఇవ్వాలి కదా. నా పగలో మీరు తోడుగా ఉంటే మీరు అనుకున్నది నేను చేస్తా అని వాళ్ళతో చేతులు కలుపుతాడు. అగ్నిగుండం నుంచి పొగలు రావడం ఆగిపోవడంతో పుష్పయాగం మొదలుపెట్టి ద్రౌపది అమ్మవారిని ఊరేగింపు కోసం తీసుకువెళ్తారు. వసంత్ తన ప్లాన్ ని మొదలు పెడతాడు. లెనిన్ తన ఫ్రెండ్ నిల్చొని ఉండగా లారీ వచ్చి లెనిన్ ఫ్రెండ్ ని గుద్దేస్తుంది. లెనిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి లారీలోని పిల్లవాడిని బయటికి విసిరేస్తాడు. ఎమ్మెల్యే పనిలోకి చేరుస్తాడు కదా వాడే. వాడు జరిగినదంతా లెనిన్కి చెప్పి నీ ఫ్రెండ్స్ ని చంపేశాడు అని కూడా చెప్తాడు. లెనిన్ వసంత్ గురించి భారతికి చెప్పి ద్రౌపదమ్మ గర్భగుడిలో భారతిని ఉంచి భారతికి ఎత్తిరాజులని కాపలాగా పెట్టి ఊరేగింపు దగ్గరకు బయలుదేరతాడు. వసంత్ చీర కట్టుకుని డాన్స్ వేస్తూ ఉంటాడు. ఎమ్మెల్యే మనుషులు మిగతా వాళ్ళు దుర్యోధనుని నాటకం వేషంలో ఉంటారు. లెనిన్ వచ్చి మురళి యాడా అని అడగగా నువ్వు రావడం ఆలస్యమై ఉండాదని చంపేసుండాము అని ఎమ్మెల్యే తమ్ముడు అనేతలికి వాడి కాలు నరికి శివ తల నరకబోతుండగా ద్రౌపదమ్మ గుడిని భారతమ్మ గుడి చేయడం అపచారం అని వసంత్ అనడంతో లెనిన్ భయపడి గుడి దగ్గరికి వెళ్లి చూస్తే భారతి ఉండదు. మురళి లెనిన్ కళ్ళల్లో ఏదో కెమికల్ పౌడర్ కొట్టడంతో కళ్ళు తెరవలేకపోతాడు. మురళి అలా చేయకపోతే కడుపుతో ఉన్న తన భార్యని చంపేస్తామని బెదిరిస్తారు. అందరూ అక్కడికి వస్తారు. భారతి నా ప్రాణం రా, నన్ను ఏమైనా చేయండి, తనని వదిలేయండి అని లెనిన్ వసంత్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడతాడు. అయినా వినిపించుకోకపోవడంతో చేతికి తగిలిన కత్తితో పొడుస్తాడు. లెనిన్ పొడిచేది భారతినే. లెనిన్ కళ్ళు కనిపించకపోవడంతో కత్తితో పొడిచే సమయానికి అక్కడికి భారతిని తీసుకువస్తారు. భారతి చనిపోయే ముందు లెనిన్ ని బంగారం అని పిలిచి చనిపోతుంది. లెనినే భారతిని చంపాడన్న కేసులో జైలుకు పంపిస్తారు. ఇదంతా ఢిల్లీ విని కన్నీళ్లు పెట్టుకుంటాడు. లెనిన్ బార్లోని పిల్లలందరినీ బయటికి వెళ్లిపోమంటాడు. లెనిన్ ఒక్కొక్కడిని నరుకుతూ ఉంటాడు. అప్పుడే మనకి చూపిస్తారు జయంతినే జైలర్ చేత రికమెండేషన్ ఇప్పించేది లెనిన్ విడుదల అవ్వడానికి. లెనిన్ అందరినీ చంపుతూ ఉన్న సమయంలో దామోదరం లెనిన్ కళ్ళల్లో కారం కొడతాడు.
కట్ చేస్తే జైలర్ యతిరాజుల ఇంటికి వస్తాడు. తల నరికి ఉండడం చూసి, సార్, ఈ యతిరాజు లెనిన్ ని తండ్రిలాగా పెంచాడు. చూస్తూ చూస్తూ ఎలా చంపాడు అని కానిస్టేబుల్ అనడంతో, వాడు చూడలేడు కాబట్టి, అవును, లెనిన్ ఈజ్ బ్లైండ్. ఆ కెమికల్ పౌడర్ వల్ల చూపు పోతుంది అని జైలర్ అంటాడు. లెనిన్ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. అప్పుడు దామోదరంకి, శివకి లెనిన్ కి కళ్ళు కనబడు అని తెలుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వసంత్ కి ఆ మాట చెప్తారు. అది విని వసంత్ వచ్చాడని తెలుసుకుని లెనిన్ వసంత్ని కసితీరా చంపుతాడు. ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.